ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎలసిరి కాలువ అదేవిధంగా 15L మేజర్ కాలువకు సంబంధించినటువంటి సమస్య మీద అడిగినటువంటి సందర్భంగా ఈ యొక్క సత్యసాయి గంగ కాలువ అంటే 78వ కిలోమీటర్ వద్ద ఈ యొక్క 17th బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ 17th బ్రాంచ్ కెనాల్ దగ్గర 27.5 కిలోమీటర్ దగ్గర ఈ 15L మేజర్ కాలువ ప్రారంభమవుతుంది. ఈ 15L మేజర్ కాలువ దగ్గర 2.5 కిలోమీటర్ దగ్గర గౌరవ సభ్యులు అడిగినటువంటి ఎలసిరి కాలువ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ ఎలసిరి కాలువ చూసినట్లయితే 13.9 కిలోమీటర్ల పొడవున 60 క్యూసిక్ల సామర్థ్యంతో ఈ కాలువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎలసిరి కాలువ అయితే 5,280 ఎకరాలు అంటే 4,800 ఎకరాలు కొత్త ఆయకట్టు, అదేవిధంగా 420 ఎకరాలు స్థిరీకరణ. మరి ఏదైతే ఈ యొక్క 15L మేజర్ కాలువ అదేవిధంగా ఈ ఎలసిరి కాలువ ఈ పనులు జరిగితే ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ తాగునీటి ఎద్దడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం, అదేవిధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించుకోవడానికి ఈ పనులు అనేది అత్యవసరమనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ పనులకు సంబంధించి గతంలో 7వ బ్రాంచ్ కెనాల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని అంతటిని కూడా అభివృద్ధి పరచడానికి ప్యాకేజీ 10 ద్వారా 145 కోట్ల రూపాయలు ఆ రోజు 2004 సంవత్సరంలో నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ యొక్క నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవడం ఇన్ టైంలో పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులోనే ఆ ప్యాకేజీలోని ఈ యొక్క ఎల్లసిరి కాలువ కూడా అందులోనే ఉంది అధ్యక్ష. అయితే ఈ యొక్క పనులు చూసినట్లయితే ఎల్లసిరి కాలువ 13.9 కిలోమీటర్లు ఉంటే 0 నుంచి 0.3 కిలోమీటరు, అదేవిధంగా 11.9 నుంచి 13.9 అంటే 2.3 కిలోమీటర్ మాత్రమే పనులు జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి స్థితిలో 2020 సంవత్సరంలో 365 జీవో ద్వారా ఈ పనులన్నింటినీ కూడా ఫ్రీ క్లోజర్ చేయడం జరిగింది అధ్యక్ష. జనరల్గా ఒక్కసారి ఫ్రీ క్లోజర్ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఆ వర్క్ని ప్రపోజల్ చేయడానికి లేకుండా నిబంధనలు ఉన్నటువంటి అధ్యక్ష. అయినప్పటికీ కూడా అక్కడ అవసరాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం మళ్ళీ యొక్క రీసర్వే చేసి రీసబ్మిషన్ మళ్ళీ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా యొక్క ఏదైతే ఈ కాలువలో 7 నుంచి 9 కిలోమీటర్ వరకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాంటేషన్ పరిధిలో ఉంది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ వల్ల గతంలో ఆ నిధులు బడ్జెట్ లేకపోవడం వల్ల అవ్వకపోవడంతో ఆ చెట్లు చుట్టుకొలత మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీసర్వే చేసుకుని 2026, 2027 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 28.50 ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు 15L మేజర్ కాలువ పనులు కూడా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ప్రతిపాదనలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత ఈ పనులను ప్రారంభించగలమని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. రెండో క్వశ్చన్ సభ్యులు కోరిపోయిన వాయిదా వేయడం జరిగింది. వాయిదా కాదు, జవాబు చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుకున్నాను. థర్డ్ క్వశ్చన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోయడం ద్వారా మరియు పోలవరం ఎడమ ప్రధాన కాలువకు చెందిన కృష్ణవరం ఆఫ్టెక్ ఫ్లూయిస్ ద్వారా 700 క్యూసెక్కుల నీటిని నేరుగా ఏలేరు నదిలోకి విడుదల చేయడం ద్వారా ఏలేరు సాగునీటి వ్యవస్థకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తున్నాం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం ఇసుక త్రవ్వకాల కారణంగా ఏలేరు నది అడుగు భాగం గణనీయంగా తగ్గిపోవడంతో వ్యవసాయ కాలువలకు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం నది అడుగు భాగంలో నియంత్రణ నిర్మాణాలు చేపట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష.